ఇస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ దిన ఆరాధన క్రమంలో ప్రార్థన కీర్తనలతో దేవుని నామాన్ని మహింపరిచున్నాం. ఈ ఆరాధనలో తదుపరి భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య పఠనాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా మనము ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 33వ కీర్తనల భాగము మొదటి నుండి 22 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తరంగా మనమందరం కలిసి స్పష్టంగా వాక్య పఠనాన్ని ధ్యానం చేద్దాం. అందరం లేచి నిలబడి ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 33వ కీర్తనల భాగము మొదటి నుండి చివరి వరకు. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో వింపుగా వాయించుడి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరముల వరకు ఉండును. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద నుండునుగాక. ఆమేన్. అందరం కూర్చుందాం. క్రిష్ పిల్లలారా, ప్రభు నుండి మీ తల్లిదండ్రులకి విధులై ఉండరు. ఇద్దరు ఎఫెసీయులకు 6:1. పిచ్చుక కాస్త నీవు ఆగవుమా. పిచ్చుక రెక్కలు విప్పి ఎక్కడికమ్మా పయనము. దేవుడు నిన్ను సృష్టించినాడు, భయపడకు, కలవరపడకు. దేవుడేసు మనతో ఉండగా పిచ్చుక కాస్త నీవు ఆగవుమా.
ఎక్కలు విప్పి ఎక్కడికమ్మా పయనం. దేవుడు నిన్ను నన్ను సృష్టించినాడు, భయపడకు కలవరపడదు, దేవుడేసు మనతో ఉండగా. ఓయ్ పిచ్చి పిచ్చుక చిన్ని పిచ్చుక స్థానివు ఆగు. ఈ సమయంలో ఇది నా వాక్య పరిచర్యలోకి మనం వెళ్దాం. వాక్య పరిచర్యలోకి వెళ్ళే ముందుగా నోట్ పుస్తకాలు లేని వాళ్ళు ఎవరు? రాసుకోవటానికి నోట్ పుస్తకాలు లేని వారు ఉంటే ఉన్నారా? ఏం మాట్లాడని నాకెళ్ళి చూస్తున్నారు? నోట్ పుస్తకం లేదా? ఇంకా రాసుకోవటానికి నోట్ పుస్తకాలు లేనివారు, ఇంకా రాసుకోవటానికి నోట్ పుస్తకాలు లేనివారు. ఇంట్లో కాదమ్మా, చర్చిలో ఉండాలి, నీతో ఉండాలి. ఇంకా అమ్మా ఇదిగో మౌనిక అప్పుడు వదిన నీకుందా? రైట్. నేను ఎందుకు అలా చెప్తున్నానంటే మీరు బైబిల్ చదివేటప్పుడు రాసుకోండి. ఒక పక్క నుంచి ఇక్కడ దేవుడు మన సేవకులు కానీ మేము ఏదైనా వాక్యం చెప్తున్నప్పుడు రాసుకున్నది మీకు ధ్యానం చేయడానికి బాగుంటుంది. పైగా సేవకులు చెప్పేటివి ఒకంత క్రమ పద్ధతిలో ఉంటాయి. వాటిని మీరు బైహార్ట్ చేయటానికి, మరలా మీరు ఎవరికైనా వాక్యం చెప్పడానికి కొంచెం అనుకూలంగా ఉంటాయి. కనుక మీరు ప్రతి ఒక్కరూ మీ పేర్లు రాసుకొని డేట్ వేసుకొని రాసుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా ఇది నా వాక్య భాగాన్ని మన మధ్యలో పెద్దలు పౌలన్న గారు మనతో పంచుకుంటారు. అన్నగారిని ప్రత్యేకంగా ఆయన కేటాయించిన సీట్లో ఆయన కూర్చోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కార్యక్రమంలో ముందుకు నడుద్దాం. ప్రార్థనతో ముందుకు నడుద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ దిన ఆత్మీయతలో మేము ఈ విధంగా కొనసాగించబడుతూ ఉండగా మీ సన్నిధి మాతో ఉంచారయ్యా. ఈ సమయమందు ఇంతవరకు జరిగిన మీ కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. జరగనేయున్న మీ వాక్య పరిచర్య కొరకై నాయన మేము సిద్ధముగా ఉండగా మమ్ములను మీరు ఆత్మీయతలో బలపరచండి. నిలవబడుతున్న నీ దాసుని మీరు బలపరచండి నాయన. ఆయన నోటికి బోరగా మీరుండి మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని మాకు వడ్డించుమని, మీరు మహిమ పొందుకోమని, ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మమ్ములను మా ఈ కార్యక్రమాన్ని మీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సమయాన్ని అన్నగారికి దయచేస్తుంది. దేవునికి స్తోత్రములు. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాము. ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలు పొందాం. కృపగల తండ్రి, దయగల నాయన, మీకు వందనములు, స్తోత్రములు. గడిచిన కాలం అంతా మమ్మను మీ బిడ్డలు మీ దయలో మీ కృపలో భద్రపరిచి ఆయుస్సును, ఆరోగ్యాన్ని, ఆహారాన్ని దయచేసి మీ సన్నిధానికి క్షేమంగా తీసుకొచ్చిన మీ కృపను బట్టి మీకు వందనాలు. ఇంతవరకు మీ సన్నిధిలో మీరుండి మీ బిడ్డల ద్వారా ఆరంభ ప్రార్థన పాటల ద్వారా వాక్యపత్రిక ద్వారా మీరు మయంపరిచిన భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి మీరు మయంపరిచినందుకు మీకు వందనాలు చేస్తాం. తిరిగి నా ప్రభు అల్పుడను, అయ్యగుడును, దోస్తుని, పాపని,
పడిపోయిన వాడిని. అలాంటి నన్ను మీరు ప్రభువా మీ యొక్క పాత్రగా వాడుకుంటూ నేను నిలబడుచుండగా మీ ఆత్మతో నన్ను నింపండి, నన్ను పవిత్రపరచండి. ఏదైతే నా ప్రభువా మీరు సిద్ధపరిచారో మీ ఆలోచన, మీ ఉద్దేశాన్ని మీ వాక్కుల ద్వారా మీ బిడ్డకు మీరే ఉండి మాట్లాడమని, మీ పాత్రగా నన్ను వాడుకునమని, ఊడికంతట్లో మీరు అధ్యక్షత వహించమని, మీ బిడ్డలకు వినయ చెవులు గ్రహణ శాస్త్రం దయచేయండి. ఈ సమాయించిన మీ దాసుని కూడా మీరు దీవించండి. వాళ్ళు మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మరొకసారి స్తోత్రం. బాగున్నారా అందరూ? బాగున్నారా? యుద్ధానికి సిద్ధమైన అందరూ? సిద్ధమే కదా? రెడీ అయితే ఒక క్వశ్చన్ మనం దేవుని ఎప్పుడు మనం మర్చిపోతాం ఏమా? ఎలాంటి పరిస్థితుల్లో దేవుని మర్చిపోతాము, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు గుర్తుకొస్తాడు? రెండు కదమ్మా. ఒకటి ఆపోజిట్ ఖచ్చితంగా ఉండాలి, క్వశ్చన్ ఉండాలా, ఆన్సర్ ఉండాలా. ఒకటి క్వశ్చన్లే ఉంటే ఆన్సర్ లేకపోతే ఏమైపోతారు ఏమ్మా? ఫెయిల్ అయిపోతాం కదా. క్వశ్చన్ మార్కులే మళ్ళీ వెనక్కి ఇచ్చినాం అనుకో అక్కడికి బోర్డు ఏం చేస్తుంది, గుడ్డి సున్న చుట్టి మళ్ళీ రిటర్ను పంపిస్తుంది. అప్పుడేమైపోతుంది, లిస్టులో మన పేరు ఉండదు. మనం ఎంత ఎదుగులైనా మన పేరు గాయపోయి ఉంటుంది. ఎందుకంటే మనం ఒకటి క్వశ్చన్లు అయినాం కానీ వాటికి ఆన్సరు లేదు. కాబట్టి బైబిల్ ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా ప్రతి మనిషి, ప్రతి ఒక్క సహోదరుడు కానీ, సహోదరి కానీ, అధికారులు కానీ, ఎవరైనా సరే ఆల్ ఇన్ వన్ మొత్తం దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోతారు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 1వ వచనంలో మనము దేవుని వాక్యాన్ని చదివి తెలుసుకున్నాం. అప్పుడు ఒక్క నిమిషం మా అందరినీ తీసుకుని 2వ దినవృత్తాంతముల గ్రంథం, దినవృత్తాంతములు 12వ అధ్యాయము 1వ వచనములో చాలా జాగ్రత్తగా చదవాలా, జాగ్రత్తగా వినాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలా, ఆలోచనలోకి వెళ్ళాలా, మన హృదయంలో భద్రపరచుకోవాలా. నేను మామూలుగా వేరే ఒక మెసేజ్ని రెడీ చేసుకొని వచ్చాను, కానీ ప్రభు చిత్తం ఏంటో మరి ఈ విషయం గురించి మనము తెలుసుకుందాం. అమ్మమ్మని ఏంటంటే మానవులు చేసే పని ఏంటంటే దేవుణ్ణి మనము మర్చిపోతాం కదమ్మా. ఏ వస్తువు అయినా మర్చిపోము, కానీ అంటే అవి కూడా మర్చిపోతాం. కానీ ముఖ్యమైన పని ఏంటంటే అవి మర్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి మర్చిపోతే మనకు వచ్చేటువంటి పరిస్థితిని కూడా ఉంటుంది. ఈ వస్తువులు మర్చిపోయినా మళ్ళీ మనం వాటిని సరి చేసుకోవచ్చు, కానీ దేవుణ్ణి మర్చిపోతే వచ్చేటువంటి ప్రతిఫలం, అనర్థాలు ఏం జరుగుతాయో, లాభాలు ఏం జరుగుతాయో తెలుసుకుందాం. చదవమ్మా. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషాకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదికి వచ్చిన దేవునికి స్తోత్రములు. ఆడకు ఆపుదామమ్మా. ఎప్పుడు దేవుని మర్చిపోతాం? దేవుణ్ణి మర్చిపోవడానికి కారణం, ఎన్ని కారణాలు దేవుడు అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎన్ని రాయబడ్డాలి ఏమ్మా? ఇప్పుడు మనం చదివినే కదా. ఒకటి, రాజ్యము స్థిరపడిన తర్వాత కదమ్మా, తర్వాత బలం చేకూర్చిన తర్వాత. 2 విషయాల్లో ఈ 2 మన జీవితంలోకి వస్తే ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ మనం చదువుతాం, మంచి మార్కులు రావాలంటాం. తర్వాత ఏం కోరుకుంటాం? మంచి మార్కులు దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఏముంటుంది కోరిక? నాకు ఉద్యోగము రావాలి.
ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. అప్పుడు వరకు మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం? చదువుకున్నంత వరకు మంచి మార్కుల కోసం దేవుణ్ణి మనము మర్చిపోలేదు. దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాము, దేవుని గుడికి వెళ్తూ ఉన్నాము, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము, దేవునితో మాట్లాడుతూ ఉన్నాము, దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మన అవసరం, మన అక్కర, మన కొరత. మనం బ్రతకాలంటే అప్పుడు దేవుడు కావాల్సి వచ్చింది. దేవునితో మనం వెంట నడుస్తూ ఉన్నాం. దేవుడు మార్కులు ఇచ్చాడు, మంచి విద్య ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. నువ్వు ఏది అడిగితే అది నీకు అనుగ్రహించాడు. అమ్మ వినాలమ్మా, ఇక్కడ మళ్ళీ నేను అడిగినప్పుడు చెప్పకపోతే నేను అడుగుతాను ఖచ్చితంగా. ఏమో నాకు అలవాటు, ఏమైందమ్మా? నాకు ఒక అలవాటు, ముందు బ్రీఫింగ్ చేయడం, తర్వాత డీబ్రీఫింగ్, ముందు చెప్పడం, తర్వాత మళ్ళీ ఏం చేయాలా, మీరు ఏమేమి దాన్ని కవర్ చేసిండ్రు చేయలేదని ఒకవేళ ఆ లోట్లన్నీ మళ్ళీ సరి చేయడం. ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, నేనేం చెప్పినాను, అవన్నీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం దేవుని విషయానికి వస్తే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మనుషులు ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు. సృష్టికర్తను, మన పోలికను, మన స్వరూపాన్ని, ఆయన స్వరూపాన్ని మనకు దయచేసి ఆయన మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన మనకు ఒక గుర్తింపు ఇచ్చాడు. అలాంటి దేవుణ్ణి మనం ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో, ఎలాంటి కాలాల్లో మనం మర్చిపోతాము అంటే, ఎలాంటి స్థితిగతులు వచ్చినాక మర్చిపోతాం అంటే క్లియర్గా రెండు మాటలు చెప్పాడు. ఒకటి, రాజ్యము స్థిరపడడం, అంటే కుటుంబాన్ని స్థిరపరిచాడు దేవుడు. కుటుంబానికి ఒక గుర్తింపు ఇచ్చాడు, కుటుంబానికి ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత బలపరచబడింది, బలాఢ్యుడైపోయాడు, బాగా వృద్ధి చెందాడు, ఫలించాడు, ఇక ఏ కొరతలు లేవు. అలాంటి పరిస్థితిలో మానవుడు ఎవరిని కోల్పోతున్నాడు? ఆ ఇచ్చినటువంటి ఆయన మర్చిపోతున్నారు. ఎవరైతే స్థిరపరిచారో, ఎవరైతే బలపరిచారో, ఎవరైతే ఒక గుర్తింపు ఇచ్చాడో, ఎవరైతే ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడో, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే, దీనికి అర్థం ఏంటంటే, మనం స్థిరపడకపోతే, మనకు బలం లేకపోతే, మనకు ఎప్పుడు శ్రమలు ఉంటే, ఎప్పుడు అనారోగ్య పరిస్థితులు ఉంటే, ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉంటే మనం దేవుణ్ణి మర్చిపోం. అది దానికి ఆపోజిట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవుడు మనల్ని ఆ స్థితిలో ఉంచకుండా, ధనవంతుడైన దేవుడు మనమును ధనవంతులు చేయడం కొరకు ఈ లోకానికి దరిద్రుడుగా వచ్చాడు. మన స్థితిని చూశాడు, మన గతిని చూశాడు, మన యొక్క పడిపోయిన స్థితిని చూశాడు. ఆయన లేవలెత్తాలని, బలపరచాలని, స్థిరపరచాలని, సిద్ధపరచాలని ప్రభు ఈ లోకానికి వస్తే మనం ఆయన్ను మర్చిపోయాం. 2 కారణాలు. అంతేకాకుండా ఆయనకు మనం ఏం చేశాం? మనకు ఆయన స్థిరపరచుండు, బలపరచుండు. మనము ఆయన కృతజ్ఞతగా ఏమిచ్చాం? మనకు ఎవరన్నా ఏదన్నా ఇస్తే మనం మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా. ఇవ్వాలన్నా లేదమ్మా? ఒకవేళ 100 రూపాయలు ఇస్తే మనం 90 రూపాయలైనా, 50 రూపాయలన్నా ఎంతో కొంత మనము కృతజ్ఞత ఇవ్వాలా కదమ్మా. తర్వాత మనం ఆయనకు ఏం చేశాం చూడండి, 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించారు. అప్పుడేమో బాగా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందిస్తూ ఉన్నారు. ఆనందం వెతుకుతూ ఉండేది. దేవుడు ఎక్కడైనా చెప్పాడో నేను ఫలించాలంటే నాకు మార్గం ఇది. ఒక బుక్ మనకిస్తే ఆ వచ్చిన క్వశ్చన్ మార్క్ కోసం మనం అంతా బుక్ అంతా తిరిగేస్తాం. ఎక్కడ ఉంది దీనికి ఆన్సర్ రాస్తాం, వెతుకుతాం, శ్రమ పడతాం, కష్టపడతాం, టైం అంతా తీసుకుంటాం. అన్నీ తీసుకున్న తర్వాత అలా జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే స్థిరపడ్డాం, బలపరచబడ్డాం, మనకు ఏ బాధలు లేవు. ఇప్పుడు మనం ఏం చేసాము? దేని ద్వారా అయితే మనము స్థిరపడ్డామో, దేని ద్వారా అయితే మనం బలపరచబడ్డామో, దేని నీడలైతే మనం ఉంటున్నామో, దాన్ని ఏం చేసాం? మనం ప్రక్కకు విసర్జించడం అంటే ప్రక్కకు తోసేయడం. ఏమ్మా విసర్జించడం అంటే ఏంటి? తీసి పక్కన పెట్టడం. అప్పటి వరకు మనకు అవసరత ఉన్నది, ఈ కొరతలు ఉన్నంత తోడు మనకు అవసరత ఉన్నది. ఇప్పుడు అవసరం తీరిపోయేకి ఏం చేసాం? మనం
ఏదైతే అవసరం తీర్చారో, ఏదైతే నీడనిచ్చారో, ఎవరైతే మనకు గుర్తింపు ఇచ్చారో, ఎవరైతే మనకు ఆహారాన్ని ఇచ్చాడో, మన ఆయుష్ని ఇచ్చాడో, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడో, మన కుటుంబాన్ని 10 మందిలో తీసుకొచ్చాడో, ఆ తర్వాత ఆయన్ను మనం పక్కన పెట్టాం, విసర్జించాం. అంతేకాకుండా ఇంకొక మాట కూడా అంటుంది, వారు యెహోవా ఎడల ద్రోహము చేసి, అంటే నమ్మక ద్రోహం. ఇది మన నైజం. నమ్మక ద్రోహం అంటే ఇక ఆయన్ని మర్చిపోవడమే. ఆయన ఆరాధించేది లేదు, ఆయన ప్రార్థించేది లేదు, ఆయన గణపరిచేది లేదు, ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించేది లేదు. ఎందుకంటే మనకు స్వేచ్ఛ, స్వతంత్రం అన్నీ వచ్చినాయి. ఇక మనకు ఆస్తి వచ్చింది, ఉద్యోగం ఉంది, నెల నెల జీతం వస్తుంది, అన్నీ ఉన్నాయి, ఏ కొరత లేదు. ఇప్పుడు మనకు దేవుడు అవసరం లేదు. ఎలా వచ్చిందమ్మా నీకు ఈ ఉద్యోగం అంటే, ఆనాడు నీ పరిస్థితి ఏందమ్మా, నువ్వు రోజు మందిరానికి పోతున్నావు, రోజు ప్రార్థన చేస్తున్నావు, అయ్యా ఏందయ్యా నీ పరిస్థితి, ఇప్పుడు ప్రార్థనకే పోవడం లేదంటే టైం లేదు. ఇప్పుడు ఏందంటారు దీన్ని? ద్రోహము చేయడం. 2 విషయాలు దేవుడు ఇచ్చాడు మనకు, 2 దీవెనలు ఇచ్చాడు, 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒకటి మనల్ని స్థిరపరిచాడు, రెండోది బలపరిచాడు. ఆదికాండంలోనే 1:28 చెప్పాడు, దేవుడు మానవులను ఈ విధముగా నరులను ఆశీర్వదించెను, మీరు ఫలించి అభివృద్ధి పొంది బలపరచబడి విస్తరించబడి భూలోకాన్ని. అదే ఇక్కడ జరిగింది. స్థిరపరిచాడు, బలపరిచాడు. ఇక మనకెవరు అవసరం లేదు, మనకంటే గొప్పవారు ఎవరు లేరు. అందుకని మనం కూడా దానికి ప్రతిఫలంగా ఆయన ఇంకా బలంగా విశ్వాసంతో ఉండేది పోగొట్టి మనం ఏం చేశాము? ఆయనకు ద్రోహం చేశాం, ఆయన విడిచిపెట్టాం, సిలువకు ఆయన ఎక్కించాం. అలానే మనం చూస్తే లూకా సువార్త 12:16 చూడండి. మీరు చేస్తే సరే, మీరు చేసిండ్రు, దాని ప్రతిఫలంగా చూడండి ఇక్కడ ఎట్టుందో. లూకా సువార్త 12:16 ఇక్కడ ఒక ఆయన అంటున్నాడు, ఏమ్మా? ఎవని వగునని అతనితో చెప్పాను. ఏ మగునండి? అవన్నీ మగునమ్మా, చూడ జాగ్రత్తగా చూడ. అలాగుననే ఉండునని చెప్తాను. దేవునికి స్తోత్రం. దేవుడు చూడండి, మనం అనుకుంటాము స్థిరపడ్డాము, బలపడ్డాము, మనకి దేవుడు అవసరం లేదు, దేవుని పక్కన పెడదాము, మళ్ళీ ఆ స్థితికి వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వెళ్దామని మనం ఆలోచన చేస్తే, దేవునికి ద్రోహం మనం చేస్తే, ఆయన ఆ ద్రోహానికి ప్రతిఫలంగా అక్కడ కూడా యుద్ధాలు మళ్ళీ మొదటి స్థితికి తీసుకొచ్చాడు. మళ్ళీ గోచార పరిస్థితికి తెచ్చాడు. అక్కడ ఉన్నాయి కదా, గుర్రమును, రౌతును, శీషాన్ని రెచ్చగొట్టి మళ్ళీ మొదటి నన్ను విసర్జిస్తారా, నాకు మీరు ద్రోహం చేస్తారా, ఏమ్మా మీకు ఇట్లా ఉందా, నేను మళ్ళీ మీ స్థితిని తెస్తాను, నేను గుర్తొస్తాడు చేస్తానని ఇక్కడ ఒక ధనవంతుని సాదృశ్యంగా చూపుతున్నాడు. దాని సపోర్ట్గా ఏమంటున్నాడు? ఒక ఉపమానాన్ని చెప్పాడు, ఒక ఎగ్జాంపుల్. ఒక ఉపమానం ఏమంటే, ఒక ధనవంతుడు భూమి మీద స్థిరపడిపెట్టిన తర్వాత, బలపరచబడిన తర్వాత, అతడు దేవుని గురించి ఆలోచించేది పోగొట్టి, దేవుని గురించి కృతజ్ఞత స్తుతులు చెల్లించేది పోగొట్టి, అతడు ఏమంటున్నాడంటే, ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అయితే అతడు ఏమనుకుంటాడంటే, నా పంట సమకూర్చుకుంటూ నాకు స్థలము
ఈ స్థానంలో ఏముండాలా? దేవుడు నాకు ఈ స్థితిని, ఈ యొక్క బీద స్థితిలో నుంచి ధనవంతునిగా చేశాడు. నేను దేవునికి గొప్పగా 10 మందిలో మనము చాటి చెప్పాలి, గుర్తింపు తీసుకురావాలి, దేవుని మహింపరచాలి, దేవుని సాక్షిగా ఉండాలి. దేశప్రభువుని నమ్ముకుంటే మరి ఈ స్థితిలో ఉంటారు బిడ్డలనేది పోగొట్టి ఇతడు ఏం చేస్తున్నాడంటే తాత్కాలిక జీవితంలో తన పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదని కనుక నేనేమి చేస్తున్నానని తనలో తాను ఏం చేస్తున్నాడమ్మా? తనలో తాను ఏం చేస్తున్నాడు ఆయన? ఏమ్మా మాట్లాడుకోవడంలే, ఆలోచన. మీరు బైబిల్ చూడండి అమ్మా, చదివేటప్పుడు ఇప్పుడు మీరు చదివిన వాక్యపత్రికలలో కూడా ఉండే ఆలోచన వచ్చిందా? వాక్యపత్రికల ఆలోచన అనే మాట వచ్చిందా? యెహోవా ఆలోచన నిరంతరము ఉండును అంటుంది. ఎన్నో వచనంలో ఉంది? 33:11 వచనంలో ఉంటుంది చూడండి. యెహోవా ఆలోచన నిరంతరము ఉండును అని చూడండి. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి తల్లి. గుర్తుపెట్టుకోకపోతే మనం వచ్చిన దానికి కొంతైనా నేర్చుకొని వెళ్ళాల. ఇప్పుడు ఈ ఆలోచన చాలా సదాకాలం ఉండును, నిరంతరం ఉండును, సదాకాలం ఉండును. ఆయన ఆలోచన మన ఆలోచనలో క్షణమాత్రం అయిపోతుంది. అందుకని ఇతను ఏం చేస్తున్నాడంటే ఆ పంటను ఎలా సమకూర్చుకోనికి స్థలము చాలదని ఆలోచిస్తున్నాడు. ఈ ఆస్తి చాలదు, ఈ జీతం సరిపోదు, ఇంకా ఇదంతా కూడా నేను ఎక్కడ దాచిపెట్టాలంటున్నాడు. అయితే దేవుని యొక్క ఆలోచన ప్రకారం కాదు, ఇది నరుని ఆలోచన. సామెతలు 16 మొదటి వచనంలో చెబుతుంది వాక్యము, జ్ఞానైన సొలొమోను హృదయాలోచనలు మనిషిని వశం. సామెతలు 16:1 హృదయాలోచనలు మనిషిని వశము, అయితే చక్కని ప్రత్యుత్తరము ఇచ్చుటకు యెహోవానే కలుగును. చక్కని ప్రత్యుత్తరం ఇస్తున్నాడు ఇక్కడ ధనవంతుడికి. ఇతని ఆలోచన ఏమో ఇక్కడ కొట్ల గురించి ఆలోచిస్తున్నాడు. దేవుని ఆలోచన చూడండి ఎలా ఉంటుందో. నేను ఎలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా ఏమనాలా? దావీదు రాజు అంటున్నాడు, ఏమంటున్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటున్నాడు. ఈయనేమంటున్నాడు? నా ప్రాణమా తినుము త్రాగము, ఎందుకంటే నీకు అనేక సంవత్సరములు, ఇది స్థిరమైనది కాదు. ఇప్పుడు నీటి మీద చేయిన బుడగవాలంటాడు. ఇప్పుడు ఇంకాసేపటికి ఈ నిమిషంలో కూడా మనం గ్యారంటీ ఇవ్వలేం మానవుని జీవితం. అయితే ఈయన అనుకుంటున్నాడు దేవుడు చక్కని ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ఈయన ఆలోచనేమో నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని బైబిల్ చెబుతూ ఉంటే ఈయనేమంటున్నాడంటే దానికి విరుద్ధంగా నా ప్రాణమా నీకు అనేక సంవత్సరములకు విస్తారమైన ఆహారము, ఆస్తి నీకు సమకూర్చబడి విస్తారం, దానికి హద్దులు లేవు, లిమిట్ అన్నది లేకుండా సంపాదించాడంట. అది ఆయన ఆలోచన, అతని యొక్క అభిప్రాయం. అలా మనం కూడా ఉండొచ్చు. మనలో కూడా అక్కడే ధనవంతుడి కంటే మించి కూడా ఉండొచ్చు. దీని ప్రతిఫలం ఏంటంటే మనం వాక్యం చదువుతూ ఉంటే గుర్తుంచుకోకపోవడం, అదే దేవుని విసర్జించడం. మనం ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, మనకు వాక్యాలు గుర్తు లేకపోతే మనం దేవుణ్ణి తాత్కాలికమైన ఆలోచనలో ఉన్నట్టే. మన పోయిన వారం చెప్పాను, SI 49:80-39 అనేసరికి నేను కూడా ఎట్లా తప్పు అయిపోయిందని అన్ని పేపర్లు ఎత్తుకున్నాను, నేనే కోల్పోయాను. ఏమ్మా మామూలుగా మిస్టేక్ జరగకుండాల్సింది 49:39 అనేసరికి అక్కడెక్కడో వెళ్ళిపోయినాం మనం, అక్కడనే వెతుకుతున్నాం. అలా రెగ్యులర్గా చదివే వాళ్ళకి ఏంటంటే ఆ వచనాలు అన్నది గుర్తుకుంటాయి. ఒకరు తప్పిపోయినా ఇంకొకరు మార్గంలోకి చేస్తారు. అదే క్రమం. అప్పుడే తెలుస్తుంది మా బైబిల్ చదువుతుంది, దేవుని జీవగ్రంథాన్ని చదువుతుంది. ఎవరైతే ఆ మార్గములు ఉంటారో దేవుడి వారి యొక్క హృదయాన్ని తడతాడు. వారి కనుదృష్టి అక్కడుంది. దేవుడి కనుదృష్టి ఎక్కడుందంట? దేవుడి కనుదృష్టి ఎక్కడుందంట? ఏమ్మా
చెప్పాలా, భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు చదివినాం కదా మనం, వాక్య పరిస్థితులు ఉంది. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తుంది. యెహోవా కనుదృష్టి నరులందరి మీద ఉంది. 2 సార్లు వచ్చాయి చూడండి. ఆడ నేను చదివిన 33వ కీర్తనలో 2 సార్లు యెహోవా కనుదృష్టి అనేది విషయం ఉంది చూడండి. మీరు మర్చిపోకూడదు. అక్కడ చూడండి, 1 19వ వచనంలో ఉందేమో, 2 13వ వచనంలో ఉందేమో, మీరు గుర్తుపెట్టుకోవాలా. ఉందేమా? 13వ వచనమా 14వ వచనంలో చూడండి, ఉంటుంది అన్నే. 19వ వచనం 14 13లో కూడా ఉంటుంది చూడండి. నరులందరి మీదన లోకమందరి నరులందరినీ దృష్టి ఉంచుతున్నాడు. ఇప్పుడు మనందరినీ కూడా చూస్తూనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు లోకం అంటే మనందరం కూడా ఈ లోకంలో ఉన్నాం. ఆయన కన్ను దృష్టి చూస్తూనే ఉంది. ఎప్పుడు చూసినా కూడా మీరు చూడడమే కానీ నోరు తెరిచి సమాధానం చెప్పడం తక్కువ ఉంది. అంటే మనం బైబిల్ సరిగా స్టడీ చేయడం లేదు. మనం వస్తున్నాం కానీ అనుసరించడం లేదు, కానీ ఆచరిస్తున్నాం. ఇక్కడ కూడా ఈ ధనవంతుడు ఏం చేసింటే పంట పండించిన ఆయన్ను, పంట ఇచ్చిన ఆయన్ను పోగొట్టి పంటను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. వెనక ఏం జరుగుతుందో తెలియకుండా. ఇక్కడ చూడండి, ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా, ఈ మాట దేవునితో అనాల్సింది. దావీదురాజు అంటున్నాడు దేవునితో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారములు, మహోపకారములు, గొప్ప కార్యములను దేనిని మరవద్దు. ఎందుకంటే మన పాపముల విషయమైన మన ప్రతీకారము చేయలేదు, మన దోషుల విషయమైన మన ప్రతిఫలము ఇయ్యలేదు. ఇంత గొప్ప దేవుణ్ణి అవి ఇవ్వకుండా మనకేమి ఇచ్చాడు? మన పాపానికి, మన శాపానికి, మన దోషానికి, మన అతిక్రమలకు ఆయన పరిహారము, మనకు శిక్ష వేయలేదు, కానీ మనల్ని స్థిరపరిచాడు, మనల్ని ఆయన బలపరిచాడు, మనల్ని ఆయన భద్రపరిచాడు. మనకు పంట సమృద్ధినిచ్చాడు, మనకు ఆహారాన్ని ఇచ్చాడు, మనకు ఆస్తినిచ్చాడు, మనకు అంతస్తునిచ్చాడు, మనకు అధికారాన్ని ఇచ్చాడు, మనకు సమస్త గుర్తింపునిచ్చాడు. కాబట్టి మనమేమనాలా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఈ రూట్లోకి రాకూడదు. ఈ ధనవంతుడు దేవుని విసర్జించాడు, యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించాడు. వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా, దేవుని ఉద్దేశానికి, దేవుని సంకల్పాలకు, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నడిచారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇతన్ని ఏం సంబోధిస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? అతను తినుము త్రాగుము అంటున్నాడు తన ప్రాణంతో. అయితే 20వ వచనంలో అయితే ఎవరంటున్నారు ఆ మాట? అయితే దేవుడు వెర్రివాడా అంటున్నాడు. మొదట ఎవరంటేనా? 16వ వచనంలో ఎవరంటేనా? 16వ వచనంలో ఎవరంటమ్మా? ధనవంతుడు. ఇప్పుడు ఏమైపోయాడు? 20వ వచనంకి వచ్చరికి ఎలా మారిపోయింది? జీవితాన్ని మార్చడం పెద్ద గొప్ప సంగతి కాదు దేవునికి. ఇచ్చినవాడు తీసేయడం పెద్ద గొప్ప సంగతి ఏం కాదు. ఏమంటున్నాడు కదా, ఊజు దేశ ప్రదేశం అంతటా, తూర్పు దేశం అంతకంటే ధనవంతులు లేడు. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ధనవంతుని రూపం యాడికి వచ్చింది? వెర్రివాడు అయిపోయాడు. దేవుడు చెప్తున్నాడు, ధనవంతుని చేసింది ఎవరు? దేవుడు. ఇప్పుడు వెర్రివాడిని చేసేది ఎవరు? దేవుడే. కారణం దేవుని మర్చిపోయాడు, దేవుని విసర్జించాడు, దేవుని కృతజ్ఞ. దేవుడు అనుకుంటే మనవల్ని కూడా పైకి ఎక్కించగలడు, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. అయితే ఆ స్థితిని స్థిరపరచుకొని ఉండాలంటే ఆ ఎక్కించిన ఆయన్ను, ఆ దీవెనిచ్చిన ఆయన్ను, ఆ స్థితిని కలిగించిన ఆయన మనం ఏం చేయాలా? మర్చిపోకూడదు. ఆయనతోనే ఉండాలా, ఆయనతోనే ఉండాలా, ఆయన ఎల్లప్పుడు ఆయన సాక్షిగా జీవించాలా. అప్పుడు మనము వెర్రితనానికి రా. ధనం ఇచ్చేది ఆయనే, దరిద్రత ఇచ్చేది ఆయనే. ధనవంతులకు ఎల్లకాలం ఉండాలంటే మనం ఏం చేయాలా? ఆ ధనం ఇచ్చిన ఆయన మనం మర్చి పోకూడదు, ఆయన విసర్జించకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఏమైపోయాడో చూడండి పరిస్థితి. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నా. అయిపోయింది. దేవుని వాక్యం చెప్తుంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని
రాజ్యాన్ని స్థిరపరచుకున్నావు, కుటుంబాన్ని స్థిరపరచుకున్నావు, బిడ్డలు స్థిరపడ్డారు. ఏమ్మా, చుట్టాల్లో మంచి పేరుంది, నువ్వు నివసించే స్థలంలో ఉంది. కానీ ఆ ఇచ్చినటువంటి ఆయన మర్చిపోయినందువలన వచ్చే తిప్పలేందంటే మళ్ళీ శ్రమలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే నీ స్థితిని గుర్తు చేయాల. అందుకని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఎన్నోసార్లు చెబుతున్నాను. ప్రకటన 2వ అధ్యాయం 5వ వచనంలో నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో వాటిని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి పడిపోతివో, వెర్రివాడవైతివో, శ్రమను తెచ్చుకున్నావో లేదమ్మా, నువ్వే స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాడు. ఏం చేయమన్నాడు ఆయన? ఏం చేయమన్నాడమ్మా? మనం ఏ స్థితిలో పడిపోయామో దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు శ్రమలు ఆరంభమవుతాయో మనం ఎమ్మటి ఏం చేయాలా? సర్చ్ చేసుకోవాలి. ఎందుకు వచ్చింది? ఇప్పుడు తనకు శ్రమ లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ అనారోగ్య పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బంది వచ్చింది? ఎందుకు నాకు శత్రువులు లేస్తున్నారు? ఎందుకు నాకు సేవ కొనసాగడం లేదు? ఎందుకు మేము బలపరచడం లేదు? మేము ఎందుకు మా కుటుంబంలో ఈ విధంగా ఉంది శోధనలు అని మనం ఎమ్మటే మన లోటు పట్టలు మనం ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలా? మారు మనసు పొందాలి. ఏమన్నాడమ్మా దేవుడు? మారు మనసు పొందమంటే ఆ స్థితిని విడిచిపెట్టాలా. ఏదైతే దేవునికి మనకు మధ్యన ఆటంకం కలుగుతూ ఉందో, మనం అభివృద్ధి చెందేదానికి, విస్తరించేదానికి, బలపరిచేదానికి ఆటంకం కలుగుతుందో దాన్ని మనం ఏం చేయాలా? తొలగించుకొని మొదటి స్థితిలోకి రావాలా. ఏ స్థితిలోకి రావాలమ్మా మనం? మొదటి స్థితి. అంటే మొదటి స్థితి ఎలా ఉన్నది? మనకు బలము లేనప్పుడు, మనము బలపరచలేనప్పుడు, మనకు స్థిరత్వం లేనప్పుడు, మనకు గుర్తింపు లేనప్పుడు, మనం ఎవరో తెలియనప్పుడు మనం ఏం చేస్తున్నాం? రెగ్యులర్గా దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఏడబట్టినా మనం ప్రార్థన చేస్తున్నాం, సేవకుని బట్టి అడుగుతూ ఉన్నాం, బ్రతిమాలుతూ ఉన్నాం, ఏ సమయమైనా ప్రార్థన చేస్తున్నాం. మన అవసరం తీరేంత వరకు మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం మొదట. తర్వాత దేవుడు అన్ని ఇచ్చాడు. ఎందుకంటే 65వ కీర్తన 2వ వచనంలో మన దేవుడు, మన రక్షకుడు, మనల్ని స్థిరపరిచినవాడు, మనల్ని బలపరిచినవాడు, మనల్ని భద్రపరిచిన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఉందమ్మా? 65వ కీర్తన 2వ వచనం లేదా? కీర్తన 65:2 లేదమ్మా? ఉందే లేదమ్మా? తక్కువ చేసి లేదా? 62 చూడు. ఆ 65వ కీర్తన చూసినావమ్మా? 2వ వచనం చూసినావా? మరి లేదంటారు ఎందుకు? ప్రార్థన ఆలకించువాడు మన దేవుడు. ఎవరు కూడా తప్పిపోరు. 65:2 వచనం చెప్పాను. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆయన అందుకే చెప్తున్నాడు, నువ్వు మొదటి లైన్లోకి వెళ్ళిపో. నువ్వు ఫస్ట్ నీ స్థితిలో ఆడున్నావో ఆడికి వెళ్ళి మారు మనసు పొంది మళ్ళీ ఆడికి వెళ్ళి మళ్ళీ ఆరంభించు. మళ్ళీ స్థిరపడాలన్నా, నిలబడాలన్నా, బలపరచబడాలన్నా, భద్రపరచబడాలన్నా, దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, దీవెన పొందాలన్నా, గుర్తింపు రావాలన్నా, దేవుని కృప ఉండాలన్నా, దేవుని దయలో ఉండాలన్నా, దేవుని కనుదృష్టిలో ఉండాలన్నా మళ్ళీ ఫస్ట్కి మనం వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ స్థితిని కొనసాగించాలా. మన తప్పులు ఒప్పుకోవాలా, మన పాపాలను విడిచిపెట్టాలా. ఎందుకంటే యెషయా గ్రంథం 59 రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విననేరకైనట్లు యెహోవా చెవులు మందము కాలేదు, కానీ మీ దోషములు ఆయనకు మీకు అడ్డముగా వచ్చు. అందుకే మనం స్థిరపడడం లేదు. ఇక ఈ ధనవంతుని యొక్క జీవితము ఏమైపోయింది?
వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో ఇప్పుడు చెప్పమంటున్నాడు సమాధానం. ఇప్పుడు క్వశ్చన్ మనకే వేస్తున్నాడు. నీకు అన్నీ ఇచ్చాను, నువ్వు పడిపోయావు, నన్ను మర్చిపోయావు, నన్ను విసర్జించావు. కాబట్టి దేవుని ఎదుట ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండునని చెప్తున్నాడు. దేవుని దృష్టిలో దేవుని గణపరచడంలో ధనవంతుడికి ఉండాలి, దేవుని వెంబడించడంలో ఉండాలి, దేవుని యొక్క దయలో ఉండాలి. ఆయనకు ఎల్లప్పుడు ఆయన సన్నిధి విడిచిపెట్టకూడదు. అందుకే అంటున్నాడు ఆ 19వ వచనంలో ఏమని రాయడం, మా కీర్తన 33:19 చెప్పాడు చూడండి. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి యందు మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మాదను ఉండును. ఆ విషయాలు ఉండాలి. 2 విషయాలు మనలో ఉండాలి. ప్రభువా, నన్ను స్థిరపరిచావు, నన్ను బలపరిచావు, ఎన్నికలేంటి నన్ను, యోగ్యతలేంటి నన్ను, పడిపోయిన స్థితిలోటి నన్ను. దావీదురాజు అన్నాడుగా, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నిన్ను మనుషులందరి మీద రాజుగా చేశాను. ఏమన్నాడమ్మా? మన స్థితి కూడా అంతే. గొర్రెల దొడ్డిలో గొర్రె కాపరిగా ఉన్నటువంటి గొర్రెల దొడ్డిలో కంపులో పండుకున్నటువంటి ఆయన తీసుకొచ్చి రాజును చేశాను. అందుకే దావీదురాజు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరుణ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకరు. ధనవంతుడు మర్చిపోయి ప్రాణం పోగొట్టుకున్నాడు. అవి ఎవరి దినాలనో ఎవరేనివో. కానీ మనం ఏం చేయాలా? ఈ లోక ధనం కాకుండా దేవుని యొక్క ధననిధిలో మనం ఉండేటట్లుగా ఉండాలి. ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ రెహబాము విషయంలో ఇంకా ముగిస్తాను. రాజ్యం స్థిరపడ్డది, కుటుంబం స్థిరపరచాం. మన ఆలోచనలు 21 కీర్తనలు చెప్పినట్టుగా నీ ఆలోచనలు నేను సఫలపరుస్తాను, నీ ప్రార్థనలు నెరవేరుస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, బలపరుస్తాను. కానీ నువ్వు కూడా నాకు స్థిరంగానే ఉండాలి. నన్ను ఆరాధించుట్లో, నన్ను వెంబడించుట్లో, నా సాక్షిగా ఉండడంలో. అప్పుడే అది నిలతము ఉంటుంది అన్నాడు కదా. యెహోవా ఆలోచన నిరంతరము ఉంటుంది, సదాకాలం ఉంటుంది. యెహోవా ఆలోచన మన పట్ల సదాకాలం ఉంటే మన యొక్క స్థిరత్వం కూడా సదాకాలం ఉంటుంది. దేవుని యొక్క కృప, దయ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే 2 విషయాలు దేవుడు మనకు చేశాడు, 2 దీవెనలు ఇచ్చాడు. ఒకటి మనం స్థిరపరిచాడు, బలపరిచాడు. మనం ఏం చేసాం? ఆయన విసర్జించాం. ఆయన తర్వాత మనం ఏం చేసాం? ఆయనకు ద్రోహము చేశాం. దీని ప్రతిఫలంగా ఏం చేశాడు ఆయన చూడండి. వారు యెహోవా ఎడల ద్రోహం చేసినందునే, ద్రోహం చేయకపోతే ఆయన మనల్ని కదిలేయడు, మన జోలికి రాడు. ఆయన మనకు ఏ దుఃఖాన్ని రానేయడు, ఏ ఆపద రానేయడు, ఏ కీడు రానేయడు, మన అంచు కూడా రానేయడు. ఎందుకంటే ఆయన కంచె వేస్తాడు. అందుకోసమే మనల్ని స్థిరపరిచి బలపరిచాడు. అయితే మనము ద్రోహము చేసినందున ఆయన యాక్షన్ లేకొచ్చాడు. ఇక లాభం లేదు. ఆయన అన్నాడు కదా, నీ దీపస్తంభాన్ని నేను నీ వద్ద నుండి ఏదైతే నేను స్థిరపరిచాను దాన్ని తీసేస్తాను, ఏదైతే నేను బలపరిచానో నీకు తీసేస్తాను, నీ గుర్తింపు కార్డులన్నీ రద్దుపరుస్తాను. ఇచ్చినవాడు తీసుకోవడం పెద్ద గొప్ప సంగతి ఏం కాదు. ఇయ్యలేనోడు తీసుకెళ్ళాడు, కానీ ఇచ్చినోడు ఎమ్మడి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆయనకు ఆ శక్తి ఉంది, ఇయ్యగలిగిందంటే తీసుకుంటాడు. కాబట్టి మనం అదే రకంగా ఆయన మనతో ఉండాలంటే మనం ఏం చేయాలా? ఆయనకు ద్రోహము చేయకూడదు. ఎప్పుడైతే ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషాకు 1200 ఇక ఈ ఎమ్మడించింది యుద్ధం. అయితే అప్పుడు మన దేవుడు దయాళుడు. 105వ కీర్తనలో యెహోవా దయాళుడు. ఆ ప్రభు ఏం చేశాడంటే ఒక ప్రవక్తను పంపించాడు. 5వ వచనంలో ప్రవక్తన షెమయా రెహబామునొద్దకును షీషాకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించారు కనుక నేను మిమ్మల్ని షీషాకు చేతికి పడనిచ్చినాను. ఎందుకంటే మనం ఆలస్యం చేయం, మనకెందుకు ఈ కూడి వచ్చిందని. ఎందుకంటే మనం స్థిరపడ్డాం కదా, బలపడతాం. మన రాజైన హిజ్కియా కూడా 38 యెషయా గ్రంథంలో అదే ఉన్నాడు. మరణకరణ వ్యాధి వచ్చినప్పుడు ఆయన అనుకున్నాడు, నేను రాజును కదా, నాకు సింహాసనం ఉంది, రాజ్యం ఉంది, ధనం ఉంది, బంగారం ఉంది, నేను బాగుపడతాను అన్నాడు. కానీ అక్కడ గంట ఏమో మూసుకొచ్చింది. దేవుని దృష్టిలో పుస్తకంలో రాశాడు. చిన్న పుస్తకం ఉన్నలే పెంచాలి. దేవుని చేతులు ఏమున్నదంట?
చిన్న పుస్తకం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మర్చిపోయారు. చిన్న పుస్తకంలో అన్నీ రాయబడతాయి. మనం చిన్నోళ్ళ విషయాలన్నీ చిన్న పుస్తకంలో, పెద్దోళ్ళ విషయాలు పెద్ద పుస్తకంలో. ఏ స్థితిలో ఉన్న పుస్తకం మర్చిపోవద్దు. దేవుని చేతిలో టక రాయబడుతుంది పుస్తకంలో. అందుకే మీకు పుస్తకం గురించి ఇప్పుడు మన చేతిలో కూడా డాడీ తలా ఒక బుక్ ఇచ్చిండు. ఇప్పుడు మన చేతిలో డాడీ ఇచ్చిన బుక్ ఉంది కాబట్టి దాంట్లో రాసుకొని ఉండాలి. ఆయన చెప్పిన కదా, దేవుని చేతిలో ఆయన చాట ఉంది, ఒక పాత్ర ఉంది, భూమి ఆకాశ అగాధ స్థలం ఉన్నాయి, చిన్న పుస్తకం ఉంది, రాజు హృదయం ఉంది. ఇవి మీకు కంఠస్థం వచ్చి ఉండాలా. ఇవన్నీ చిన్న పుస్తకం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ పుస్తకంలో రాయబడింది. ఏమన్నాడు? యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదావారి అధిపతుల యొద్దకు వచ్చి మీరు నన్ను విసర్జించారు కాబట్టి మీకు ఈ స్థితి వచ్చింది. మీకు శత్రువులు తయారయ్యారు, మీకు రోగాలు వచ్చినాయి. మీరు ఒకవేళ నన్ను విసర్జించకపోతే మీ స్థితి అట్టనే ఉండేది. మీ వెలుతురుని ఎవరిని తీసేయలేరు. మీకు చీకటి రాదు, మీకు ఎప్పుడు వెలుగే, మీ జీవితాలు ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు నిత్యము. దేవుని రాజ్యంలో దేవుని కుటుంబంలో ఏముంటుందంట? చీకటి ఉండదు, దప్పిక ఉండదు, ఆకలి ఉండదు, యుగయుగములు వెలుగే, సంతోషమే. అప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే వారి తప్పులు సేవకుల ద్వారా హెచ్చరిస్తారో, ప్రార్థన బొమ్మ నీ రోగం బాగుపడుతుంది, తిరిగి నువ్వు మందిరానికి రామ్మా. మనం అంటాం, అయ్యా నాకు ఇంత పరిస్థితి, నువ్వు బాగా మందిరానికి వస్తున్నావు కదమ్మా, తిరిగి రామ్మా మందిరానికి, దేవుణ్ణి అడుగమ్మా, ప్రార్థన చేయించుకోమ్మా అని. అట్లనే ఆ రోజుల్లో వాళ్ళు చెప్తున్నారు, మీరు దేవుణ్ణి విసర్జించారు, ఎందుకు ఈ రాజ్యం ఇలాంటి పరిస్థితులు శత్రువులు వస్తున్నారంటే, అయ్యా నీకు ఈ రోగం వచ్చింది కాబట్టి నువ్వు ముందు బాగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు, నీ అవసరం తీరిపోయింది, దేవుని మర్చిపోయావు, అందుకని నీకు వీడు సంభవించింది. తిరిగి నువ్వు దేవుని యొద్దకు రా, నువ్వు తెలుసుకో, నీ తప్పు తెలుసుకో, నీ పాపాలు ఒప్పుకో. ఎందుకంటే 1 యోహాను 1:9 అనేక సార్లు చెప్తుంటారు, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక నీ పాపం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు, నీ పాపం సంస్థ దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. ఇప్పుడు విసర్జించున్నారు కనుక నేను మిమ్మల్ని శీషాగు చేతిలో పడనిచ్చున్నాను, ఈ వ్యాధికి మిమ్మల్ని అప్పగించాను, మిమ్మల్ని విసర్జించాను కాబట్టి, మీరు నన్ను విసర్జించారు కాబట్టి, నన్ను మర్చిపోయారు కాబట్టి, నాకు ద్రోహం చేశారు కాబట్టి నేను కూడా మీకు ద్రోహం చేయాలని. ఏది విత్తుతో అదే పోయాల్సిందే. ఏది ఇస్తే జొన్నలు ఇస్తే జొన్నలే, సొద్దలు ఇస్తే సొద్దలే, సొద్దలు ఇస్తే జొన్నలు రావు, జొన్నలు ఇస్తే సొద్దలు రావు. ఏ పంటకు ఆ పంట, ఏ పని చేస్తే ఆ పని. ఆ తర్వాత అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడిని ఒప్పుకున్నారు. శ్రమలు వచ్చేసరికి, శత్రువులు వచ్చేసరికి, వ్యాధులు వచ్చేసరికి, పడిపోయిన స్థితిలోకి వచ్చారు, మొదటి స్థితిలోకి వచ్చేసరికి, దీపస్తంభం పోయేసరికి శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక, చుట్టూ శత్రువులు వచ్చినప్పుడు వీరి తప్పు ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, వెర్రివాడా, నిన్ను నేను స్థిరపరిచింది నేనే, నీ పంట సమృద్ధికి ఇచ్చింది నేనే, మంచి ఆరోగ్యం ఇచ్చింది నేనే, మంచి ఉద్యోగాన్ని ఇచ్చింది నేనే, మంచి కుటుంబాన్ని ఇచ్చింది నేనే, మంచి స్థిరపరిచింది నేనే, నీ 70 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చింది నేనే. కానీ నువ్వేం చేశావు? నన్ను మర్చిపోయావు, నాకు ద్రోహం చేశావు, నన్ను ఆరాధించడం లేదు, నన్ను వెంబడించడం లేదు, నేను చేసిన మేలు 10 మందిల సంఘములో నువ్వు ప్రకటించడము లేదు, కాబట్టి నీకు ఈ స్థితిని తెచ్చాను. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు జీవితాన్ని నువ్వు సరిచేసుకుని మొదటి స్థితికి, నువ్వు ఎట్లయితే నన్ను వెంబడిస్తూ వస్తున్నావో, ఎట్లయితే ప్రార్థిస్తూ వస్తున్నావో, ఎట్లయితే స్తుతిస్తూ వస్తున్నావో, అలా పరిస్థితిలోకి నువ్వు వస్తే నీ దీపస్తంభం నీ ఇంట్లోనే నీతోనే ఉంటుంది. అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడిని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకున్నట యెహోవా చూసిన గనుక యెహోవా వాక్కు సేమాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చును. చూడు, దయాళుడైన దేవుడు క్షమించాడు. ఏమంటున్నాడు చూడండి, 7వ వచనం, వారు తమ్మును తాము తగ్గించుకుని గనక నేను వారిని నాశనము చేయ. ఇప్పుడు అదే మన మానవులైతే ఒకసారి గిన వారికి విరుద్ధం వస్తే వారు ఏం చేస్తారు? నేను విడిచిపెట్టను, వాని అంతు చూస్తాను, వాడు మొత్తం నాశనమైనంత వరకు నేను వాడిని వదిలిపెట్టను. నాకు ద్రోహం చేశాడు, నా మీదకి తిరగమల్లాడు, నన్ను ఈ మాటలు అన్నాడు, నేను మర్చిపోను, నేను ఈ మాటను మర్చిపోను. అతను అంతరించేంత వరకు, అతని బాధ పెట్టేంత వరకు, అతన్ని కృంగజేసేంత వరకు, అతన్ని హత్య చేసేంత వరకు ఇది మానవ నైజం. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ,
ఏంటుందో తెలుసా? నేను వీరు తప్పు తెలుసుకున్నారు, తమను తాము తగ్గించుకున్నారు, నేను వీరి నాశనము చేయను. అదే మాట అన్నాడు, మొదటి మాట కలువరి శిలువలో. యేసు ప్రభు వారు మనందరి కోసం ఏమన్నాడు ఆయన? కొరడాలకు వీరు ఏమి చేయుచున్నారు వీరు ఇంకా న్యాయస్థుడు, న్యాయాధిపతిని ఒప్పుకున్నారు. ఆ న్యాయాధిపతి, ఆ రాజ్యాధిపతి, ఆ సర్వలోకనాథుడు ఏమన్నాడు? క్షమించాడు. కాబట్టి మనం తిరిగి మన ప్రభువు మనల్ని క్షమించాలి, మనల్ని స్థిరంగా, బలంగా, భద్రంగా ఉండాలి అంటే, శాంతి సమాధానంతో ఉండాలంటే మనం ఏం చేయాలా? ఏ స్థితిలో మనం పడిపోయామో తెలుసుకొని మన ఆలోచనలు పక్కన పెట్టి దేవుని ఆలోచనలు, దేవుని వాక్యం ఎలా ఉందో యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తూ, దివారాత్రులను దాన్ని ధ్యానిస్తూ, అందులో ఆనందిస్తూ, నీటి యొడ్డు నాటబడి, ఏ విధంగా అయితే దేవుడు ఒక స్థిరత్వాన్ని ఇచ్చాడో, మనల్ని స్థిరపరిచాడో, బలపరిచాడో, అదే స్థితిలో కొనసాగుతూ దేవుని వెంబడిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడు ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఈ సమయం ఇచ్చిన అన్నకు వందనాలు చెల్లిస్తూ, ఓపిక విన్నందుకు కూడా మీకు వందనాలు వాక్యం ముగిస్తున్నాం. తీసుకో. చాలా చక్కటి విషయాన్ని మన యొక్క గమనంలోనికి తీసుకొని వచ్చిన అన్నగారికి మనందరి తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు విన్నారనుకుంటున్నాను. విన్నవాళ్ళు రాసుకోవాలి. రైట్. చాలా ప్రాముఖ్యమైనవి. ఇలా రాసుకుంటుంటే మనము అనేకమైన విషయాల్ని మనము నేర్చుకోవడానికి కొంచెము అవకాశం ఉంటుంది. దీన్ని అనుసరించి నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని స్వీట్ అండ్ షార్ట్గా చెప్తాను. మీరు మీ మనసులో ముద్ర వేసుకోవాలి. అనేక సార్లు చెబుతూ వస్తూ ఉంటాను, మానవుని యొక్క లేకపోతే మనిషి యొక్క గుణ లక్షణాల్లో ప్రప్రథమైంది ఏంటి? మర్చిపోవటం. అయితే దేవుని యొక్క లక్షణాల్లో ప్రప్రథమైంది ఏంటి? నువ్వు ఏదైతే మర్చిపోయావో దాన్ని గుర్తు చేయటం. ఈరోజు ఇది అలాగనే జరుగుతూ ఉంటే దేవునికి అనుకూలమా అంటే అలాగ జరగాలని కాదు ఆయన చెప్పేది. నువ్వు మర్చిపోతుంటే గుర్తు చేస్తానని చెప్పటం కాదు. ఒకసారి మర్చిపోయావు, అలా కాదని చెప్పాము. మరొకసారి మర్చిపోయావు, మరలా చెప్పాడు, అలా కాదన్నాడు. మళ్ళా మర్చిపోయావు, మరలా చెప్తున్నాడు. ఇలాగ మర్చిపోతూ ఉంటే ఆయన అలానే చూస్తాడా అంటే అలా చూడడు. నువ్వు మర్చిపోయిన దానికి గుర్తు చేస్తాడు. రెహబాముకు ఏ విధంగా గుర్తు చేశాడో కదా, ఎలా గుర్తు చేశాడు ఆయనకి? షీషాను చేతికి ఆయనను అప్పగించబోయే సమయానికి వాళ్ళకు అప్పుడు గుర్తొచ్చింది ఎందుకు ఇది జరిగింది అని. కనుక మనం కొన్ని మర్చిపోకూడదు అనేటివి చెప్తాను. ఏం మర్చిపోకూడదో మీరు కొంచెము అండర్లైన్ చేసుకోండి, నోట్ చేసుకోండి. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా గ్రంథము, ప్రవక్త అయిన ఇర్మియా కన్యక తన ఆభరణమును మర్చున, పెండ్లి కుమారి తన వడ్డానమును మర్చున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు ఏమైపోయారంట? ఎన్ని దినాలు చెప్పండి? సరే, ఎవరు వాళ్ళు? ఏ ప్రజలు? మీరు అక్కడ చాలా జాగ్రత్తగా చదవాలి. ఏ ప్రజలు? నా ప్రజలు అని చెప్పాడు. అంటే ఆయన ప్రజలు ఆయనను ఎన్నిసార్లు మర్చారట? లెక్క లేదంట. లెక్కలేనన్ని దినములు ఆయన మర్చిపోయినా ఆయన ఏం చేస్తున్నాడు అంటే గుర్తు చేస్తూనే వస్తున్నాడు. స్టిల్ ఇప్పటికీ కూడా
ఆయన ఏం చేస్తున్నాడంటే గుర్తు చేస్తున్నాడు. ఏం గుర్తు చేస్తున్నాడో తెలిసిన, ఇక మర్చిపోవకండి అని చెప్తున్నాడు. మీ మెమొరీలో కొన్ని ఫీడ్ చేయండి, లేకుంటే వాటిని ఏం చేయాలి, డిలీట్ కాకుండా వాటిని ఫీడ్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. నీకై నువ్వు డిలీట్ చేస్తే డిలీట్ కావాలి, వాటంతట అవి డిలీట్ కాకుండా చూసుకోండి అన్నట్లుగా ఆయన చెప్తున్నాడు. మర్చిపోయారట. ఎన్ని దినాలు మర్చిపోయారు? లెక్కలేనన్ని దినాలు మర్చిపోయారు. అయితే మనం ఏం చేద్దాం? మర్చిపోదామా? గుర్తుపెట్టుకుందాం. ఏమేం మర్చిపోకూడదో నేను చెప్తాను. హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనంలో మొట్టమొదటిది ఏమి మర్చిపోకూడదో ముందు మొదటి మాట. హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలు చదవాలమ్మా. కట్టించుకొని తమ సృష్టికర్తను మరచి ఉన్నారు. అంటే ఏమని అర్థం ఇక్కడ? మనము ఎట్టి పరిస్థితులలో మన సృష్టికర్తని ఏం చేయకూడదట? మరిచిపోకూడదు. నెంబర్ 1, ఆయన ఏమన్నాడంటే, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చి ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, ఇప్పటి నుండి గుర్తుపెట్టుకోండి కదా, ఇప్పటి నుండి మీరు మీ మెమొరీని కొంచెము షార్ప్ చేయండి, మీ మెమొరీలో కొంచెం స్పేస్ ఇవ్వండి, వీటిని ఇన్స్టాల్ చేయండి, వీటిని భద్రపరచండి. ఏమి మర్చిపోకూడదట? సృష్టికర్తను మర్చిపోకూడదు. నిన్ను సృజించినవాడు, నీకు దేవుడు, నీ యజమానుడు, నీ స్వరక్షకుడు కనుక నువ్వెవరిని మర్చిపోకూడదు? నెంబర్ 1, నీ సృష్టికర్తను మర్చిపోకూడదు. అంటే దేవుణ్ణి మర్చిపోకూడదు, దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు. ఒకవేళ నువ్వు ధర్మశాస్త్ర గ్రంథంలోనికి వెళ్తే, ఓ ఇశ్రాయేలు వినుము, ఈ మాటలని నీ కుమారులకు వాటిని బోధించు. ఎప్పుడెప్పుడు బోధించాలి? కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు వీటిని గురించి మాట్లాడు. వీటికి సూచనగా వాటిని నీ ఎక్కడ కట్టుకోమన్నాడు? ఈ బాసికములుగా వాటిని కట్టుకోమని చెప్పాడు. అంటే దేవుని వాక్యాన్ని మనము మర్చిపోకూడదు. అందుకంటున్నాడు సృష్టికర్తను మనము మర్చిపోకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఏం మర్చిపోకూడదు? ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి. జాగ్రత్తగా వినాలి. ఇది మనం మర్చిపోతున్నాం. మరిచిపోకు అని అర్థం ఏంటంటే, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో అని అర్థం. కొంచెం జర మంచిగా ఉండు అని అర్థం. కొంచెం భయభక్తులు కలిగి బ్రతుకు అని అర్థం. ఈయనేమంటున్నాడు అంటే, ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి. ఏమనగా, ఒక దినము 1000 సంవత్సరములుగా ఉన్నది, 1000 సంవత్సరములు ఒక దినముగా ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు తను వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని మీరు ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. దేని కొరకు? అందరూ మారు మనసు పొందాలి. అంటే అర్థం ఏంటంటే, ఆయన రాకడ వస్తూ ఉంది. ఈ రాకడను మర్చిపోకండి. రాకడను మర్చిపోకండి అర్థం ఏంటో తెలిసిన? అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షించబడాలి, అందరూ దైవికమైన నియమాల్లో నడవాలి అని మరలా గుర్తు చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఆయన రాకడ త్వరగా ఉంది. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పరిస్థితులు, జపాన్, అమెరికా, చైనా, మీరు సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ చూసింటే విపరీతమైన భూకంపాలు, వరదలు ఆ దేశాలను ముంచెత్తుతున్నాయి. ఇజ్రాయెల్, రష్యా,
ఉక్రెయిన్ ఇరాన్ మధ్య యుద్ధాలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నాయి. అందులో మన భారతదేశము కూడా ఉందని మాత్రం మర్చిపోకండి. యేసుక్రీస్తు యొక్క రాకడ చాలా స్పష్టంగా ఉంది. దీన్ని మనం మర్చిపోకూడదు అంటే ఏమై ఉండాలి? అందరూ మారాలి. ఇది మర్చిపోకూడదు. ఆయన రాకడ వస్తుందంటే అర్థం ఏంటి? అమ్మ వర్షం వస్తుంది, ఏమిటి కావాలి? గొడుగు మర్చిపోకండి, అంతే కదా. అమ్మ ఆకలి అవుతుంది, భోజనం చేయటం మర్చిపోకండి. ఆదివారం ఆరాధన మర్చిపోకండి. అంటే కొన్ని మనము ఇంటెన్షన్ అన్నమాట, ఇవి మనకు అర్థం కావటానికి. కనుక రెండవదిగా ఏం మర్చిపోకూడదు అంటే ఆయన రాకడను మర్చిపోకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడింది అంటే చూడండి. పేతురు రాసిన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతి క్షమించండి. సారీ. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం. దయతో క్షమించండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన, బాగా చదవాలి, ఆయన మనుష్యులందరూ రక్షణ పొందవలెనని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలువారై ఉండవలనని కోరుచున్నాడు. నిశ్చయము ఆయన నిశ్చయించాడు, అంటే దాన్ని ముద్రించాడు. ఆయన నిశ్చయం ఏంటంటే అందరూ రక్షణ పొందాలి. ఎందుకు? ఆయన రాకడ త్వరగా ఉంది. ఆయన రాకడ కొరకు మనం అందరము ఎలా ఉండాలి? సిద్ధపడాలి. అంటే అర్థం ఏంటి? మొదటిగా సృష్టికర్తను మర్చిపోకూడదు, మన దేవుని మర్చిపోకూడదు. రెండవదిగా ఆయన రాకడను మర్చిపోకూడదు. దినదినము నీకు గుర్తొస్తుండాలి, అయ్యో ఆయన రాకడ వస్తుంది, ఇంకా నేనేం సిద్ధపడాలి? యేసుక్రీస్తుని ఎదుర్కోవటానికి, లేకుంటే దేవుణ్ణి, లేకుంటే పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి 10 మంది బయలుదేరితే ఎలా వెళ్ళారు? సిద్ధపడి వెళ్ళారు, ఏం మర్చిపోలేదు. కానీ కొందరు మర్చిపోయారు. మర్చిపోయిన వారి యొక్క స్థితి ఏంటి? సిద్ధపడిన వారి యొక్క పరిస్థితి ఏంటి? అంటే నువ్వు అర్థం ఏంటంటే ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలి. ఏది మర్చిపోకూడదు, అన్నీ రెడీగా ఉండాలి. మొదటిది సృష్టికర్తను మర్చిపోకూడదు. రెండవది ఏంటంట? ఆయన రాకడను మర్చిపోకూడదు. ఇక మూడవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఏం మర్చిపోకూడదు అని నేను చెప్తాను. 3:13. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. నేను గురిని చేరాలి, నా గమ్యాన్ని నేను చేరాలి. యేసు ప్రభు నా కొరకు ఏదైతే సిద్ధపరుస్తానని చెప్పాడో దాన్ని నేను పొందుకోవాలి. లేదా పరలోక రాజ్యంలో నేను స్థానం పొందుకోవాలంటే నేనేం చేయాలో తెలిసిన? వెనకున్నవి ఏం చేయాలంటమ్మా చెప్పండి? వెనకున్నవి మరచాలి. అంటే మన పూర్వపు స్థితిని, మన పాప పరిస్థితులను, వాటిని ఏం చేయాలంటే మనం మర్చిపోవాలి. వాటిని మరచి ముందున్న వాటి కొరకై, ముందు ఏముందో ఆయన కొరకు మనము గమ్యాన్ని చేరాలి, ఆ గురి చేరాలి. ఆ గురి చేరటానికి ఏది అవసరమో దాన్ని మనం అనుసరించి నడవాలి. నేను ఆ పరుగులో నేనున్నాను అని అనుకోవాలంటే నువ్వేమయ్యాలంటే, అయ్యో నేను చేయలేనే, ఒకప్పుడు నాకు జరగలేదే, ఎన్నిసార్లు చేసినా కాలేదే అనే ఆ వెనకై మర్చిపోకూడదు. రేపనేది నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఆయన నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక నువ్వేం చేయాలంటే వెనకై మర్చిపోవాలి, ముందేముందో ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు కనుక్కోవాలి. అంటే వెనకటిది ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అంటాం, నీకు తెలుసు కదా. అంటే అర్థం ఏంటి? అసలు మన గుణం ఏంటంటే అప్పుడే ఇంటే బాగుండు అనుకుంటాం, అప్పుడు కాకూడదని దేవుని కోరిక.
ఏదో ముందు దాచిపెట్టాడు, అంతే కదా. గత వారం చెప్పాను, రాజుకు అల్లుడు కావాలనేది దావీదు కోరిక, కానీ దేవుని కోరిక ఏంటి? ఆయన్నే రాజు చేయాలని దేవుని కోరిక. దావీదు మనసు ఎలాంటిది అంటే, రాజు కల్లుడైతే చాలనుకున్నాడు, కానీ దేవుడు అలా అనుకోలేరు. దావీదును చూసి ఆయన గొర్రెలు కాస్తూ ఉంటే ఆయన తీసుకొని వచ్చి ఆయన మనసులో ఏముందంటే, ఈయన రాజు కల్లుడు కావాలని ఈయన అనుకుంటున్నాడు, కానీ ఈయన గురించి నేను అలా అనుకోలేదని చెప్పి ఆ రాజ్యానికి రాజుగా చేశాడు దేవుడు. అది దేవుని మనస్సు. అది కావాలంటే మనం ఏం చేయాలి? మనము ఆయన కోరుకున్నట్లుగా ఆయన గురి చేరాలంటే, ఆయన దరి చేరాలంటే వెనకున్నది మరవాలి. ఎన్నయ్యాయమ్మా? 3 అయిపోయాయి. ఏంటది? సృష్టికర్తను అనగా దేవుణ్ణి, వాక్యాన్ని మర్చిపోకూడదు. రెండవది రాకడను మర్చిపోకూడదు. రాకడను మర్చిపోకూడదు అంటే ఎలా ఉండాలి? ఐఆమ్ రెడీ అనేటట్టుగా ఉండాలి. అమ్మ ట్రైన్ వచ్చింది అంటే అర్థం ఏంటి? నేను రెడీగా ఉన్నానండి అనాలి. యేసుప్రభు వస్తున్నాడు, ఎస్ రానియండి అనాలి. నేను రాకడను కొరకు నేను సిద్ధపడి ఉండాలి అంటే రాకడను కూడా మర్చిపో. ఈరోజు చాలామంది ఆయన ఆలస్యం చేస్తున్నారులేండి అని అలాగ మంపుతూ ఉన్నారు. అనుకోని గడియలో దొంగ ఎప్పుడు వస్తాడో, ఎవరికి తెలియని గడియలో ఆయన వస్తాడు. రక్షణ పొందావా? సిద్ధపడి ఉన్నావా? రాకడను గుర్తుపెట్టుకున్నావా? ఆ టయానికి దేవుడు నిన్ను వచ్చి తీసుకెళ్తాడు. ఇది నువ్వు గమనించాలి. ఇక 3వది ఏంటట? వెనకున్నది మర్చిపోవాలి. నీ మనసులో ఏవో ఉన్నాయి, అవి కాదు కావాల్సింది. దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి నువ్వు గుర్తుంచుకోవాలి. అంటే ఈ మర్చిపోవాలి, అంతే కదండి. వెనకున్నవి మర్చిపోతే దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది నువ్వు తీసుకుంటావు. అక్కడ ఫిలిప్పీలతో పౌలు గారు సంఘముతో చెప్తున్న మాట అంతే, నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. నేను గురి యొద్దకు పరిగెడుతున్నానంటే వెనక్కి తిరిగి చూడకూడదు. పరిగెత్తేవాడు వెనక్కి చూస్తాడా, ముందుకు చూస్తాడా? క్రైస్తవుడు ఎప్పటికైనా సరే ముందు చూపుతోనే అడుగులేయాలి తప్ప వెనకయ్యి మాత్రము ఆలోచన చేయకూడదు. ఎందుకంటే నిన్ను నడిపించేవాడు, నిన్ను గమ్యానికి చేర్చేవాడు, తను అనుకున్న స్థితిలో ఉంచేవాడు మన దేవుడు. కనుక వెనకవి మర్చిపోవాలి. చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం, ఇది మర్చిపోకూడదు. ప్రియులారా, ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏవి మర్చిపోకూడదో నేను చెప్తున్నాను. హెబ్రీ 13:16, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. బాగా వినాలమ్మ మీరు. ఏం మర్చిపోకూడదంట? ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అబ్బా, ఎంత చక్కటి మాట అండి. ఏంటి ఇష్టము దేవునికి? ఉపకారము ధర్మము దేవునికి ఇష్టమైన యాగాలు. కనుక వాటిని గురించి మనం ఏం చేయాలట? చెప్పండి. ఏం కూడదంట? ఏం చేయాలి? ఉపకారము ధర్మాన్ని గురించి మనం ఏం చేయాలి? మర్చిపోకూడదంటే ఏం చేయాలి? చేయండి, వాటిని చెయ్యాలి, అంతే కదా. ఉపకారము చెయ్యాలి. కీర్తనకారుడు చెప్పాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? గుర్తు చేస్తున్నాడు, ఉపకారము మర్చిపోకండి. దేవుడు అందరికీ ఉపకారి. 145:5 వచనం. మీరు చేయాల్సిన పని ఆయన యెహోవా అందరికీ ఉపకారి. అందుకే అంటున్నాడు, ఉపకారము చేయటం మర్చిపోకండి. నీకెవరైనా అపకారం చేసినా, బాగా వినండి అమ్మా, మనం ఏం చేస్తామంటే, మనకెవరైనా ఏదైనా చేస్తే మనం అదే చేస్తాం. మనకెవరైనా ఏదైనా చేయలేదనుకో మనము చేయం. ఎందుకంటే వాళ్ళు మనకు చేయలేదు కదా అని. అది కాదు దేవుని మనస్సు. నీ శత్రువును కూడా నువ్వేం చేయాలన్నాడు దేవుడు? ప్రేమించమన్నాడు. అంటే ఉపకారమే చూపించాలి. నిన్ను హింసించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నిన్ను ఎవరైనా బాధ పెడుతున్నారా, వారి నిమిత్తము నువ్వు నీ కన్నీరు కార్చాలి. ఎందుకంటే నువ్వు కాదు చేసేది, చేయగలిగిన వాడు ఆయనే. కనుక ఉపకారము ఎవరికి చేయాలి అంటే, మనకెవరైతే అపకారంగా ఉన్నారో వారికే మనం ఉపకారం చేయాలి. నువ్వు చేయగలిగిన ఉపకారం ఒక్కటే, ఏంటో తెలిసిన? మోకరించి ప్రార్థించటమే. నీ శత్రువు దగ్గరికి వెళ్ళి నేను ఉపకారం చేస్తున్నా అంటే ఒప్పుకుంటాడా?
కానీ ఆ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఉపకారం మర్చిపోగాకండి. ఉపకారము చేయకూడదు. ఉపకారము చేయటము మర్చిపోకూడదు. ఉపకారము మర్చిపోకూడదు. అలాగనే ఉపకారమును ధర్మము. ఏంటి ధర్మము? ధర్మం ఏంటి? ధర్మం అంటే ఏంటమ్మా? భవతి భిక్షాం దేహి అనేది ధర్మం అంటారా? ఏంటి ధర్మం? చెప్పండి, మీరే చెప్పండి. దాన్ని ఏమంటాం మనము? అలా జరిగే కార్యక్రమాన్ని ఏమంటాం అయ్యా? సహాయం మీన్స్ ధర్మమే. కానీ నేను ఒక మాట అన్నాను, భవతి భిక్షాందేహి అంటారు చూడు, దాన్ని ఏమంటారు? అడుక్కోవటం అంటారు. అది వేరు. అడుక్కుంటే ఇచ్చేది వేరు. నీ మనసులో నీకు పుట్టాలి. ధర్మము అంటే ఏంటంటే ఆదుకోవటం. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని కలిశాం. నేను మా గతంలో చెప్పాను, ఒక వ్యక్తిని కలిశాను. అతనికి కొంత ఆహారం అవసరం ఉంది. నీకు అది తెలుసు. నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు అన్నం తినని చెప్పడం కాదు, ఈ ఆహారం తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టాలి. నీకు తెలుసు ఏది కొరత, ఎక్కడ కొరత ఉందో ఆ కొరతను నువ్వు తీర్చాలి. అది ధర్మం. అవునంటారా కాదంటారా? దేవుని సన్నిధి విషయంలో కూడా అదే మనం పాటించాలి. దేవుని యొక్క సన్నిధి విషయంలో కూడా అదే పాటించాలి. ఏది ధర్మమో దేవుని సన్నిధిలో, నా దేవుని సన్నిధిలో ఏం అవసరతలు ఉన్నాయి అని నువ్వు గుర్తించాలి. ఈరోజు చాలామంది సేవకులు చెప్తుంటారు, దేవుని మందిరంలో అది లేదు, దానికోసం ప్రార్థన చేయండి. అది కాదు. నాకు పుట్టాలి. మీకు గతంలో చెప్పాను, ఇక్కడ ప్రార్థన జరిగేటప్పుడు ఏమి లేవు. నేను ఎప్పుడు అడగలేదు. అడిగాము మనం ఎప్పుడన్నా? కానీ దేవుడు అలాంటి మనస్సును పుట్టించే శక్తి గలవాడు. దాని యొక్క ప్రణాళిక ఎంత ఎక్కువో తక్కువో అది దేవుడు ఆలోచన చేయడు, కానీ ఆ మనస్సు వాళ్ళకు పుట్టిస్తాడు. కనుకనే ఈరోజు ఇలా ఉన్నాం. కనుక దేవుని సన్నిధి యొక్క విషయంలో ఏది అవసరమో మనము ఆలోచన చేయాలి. అది ఎక్కడైనా అది మనుషులే కానీ, దేవుని సన్నిధే కానీ, నువ్వు ఉంటున్న నీ స్నేహితులే కానీ, నీ కుటుంబమే కానీ, ఏది అవసరమో అది నువ్వు గ్రహించాలి. అప్పుడు ఏమవుతుంది అంటే అది దేవునికి ఇష్టం. అది దేవునికి ఇష్టం. అదే అంటున్నాడు, ఉపకారము ధర్మము చేయ మరిచిపోకుడి ఇట్టి యాగములు. ఉపకారము ధర్మం అనేది యాగమట. యాగం అంటే తెలుసుగా, అంత ఈజీగా సక్సెస్ అయ్యేది కాదు. దానికోసం ఎంతో ప్రయత్నం చేయాలి. మేము దీన్ని తేవడానికి ఎంతో ప్రయత్నం చేశాం. మామూలు విషయం కాదు. ఆయన తయారు చేశాడు, ఆయన అనుకున్నట్టుగా చేశాడు. కానీ ఇది మాకు ఇలా కాదన్నా, ఇంకొంచెం బాగుండాలన్నాం. దానికి మళ్ళీ 2 వారాలు ఆగాం. అంటే ఒకటి సిద్ధం చేయటానికి, ఒకటి తయారవటానికి అంత ఈజీగా కాదు. దేవుని యొక్క పని విషయంలో దేవుడు కోరుకున్నట్లుగా అది ఉంటే అది దేవునికి మహిమ, మనకు ఆనందం అండి. దేవునికి నచ్చినట్లుగా చేసేది దేవునికి మహిమ, మనకు ఆనందం, మనకు సంతృప్తి. ఎప్పుడో తెలిసిన మర్చిపోకూడదు. ఏం మర్చిపోకూడదు? ఉపకారము ధర్మము చేయ మర్చిపోకూడదు. ఫైనల్గా ఇంకొక విషయం చెప్తున్నాను. ఈరోజు నాకు ఒక సంతోషకరమైన విషయం. వదినమ్మ వస్తా బియ్యం తీసుకొచ్చింది. వదినమ్మేనా? మీరు చూసారు ఎక్కడన్నా? మీకు బియ్యం కనపడుతున్నాయి మీ ముందు ఎక్కడన్నా? ఎందుకు కనపడుతున్నాయి అసలు నాకు అర్థం కాలే. నేను చెప్పానా? మనమేమన్నా అనుకున్నామా కూర్చొని? మీరేమన్నా అనుకున్నారా? మరి ఆమె ఎందుకు తెచ్చింది చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకు తెచ్చింది? అన్నోళ్ళ ఇంట్లో బియ్యం ఎక్కువ ఉన్నాయి కాబట్టి తెచ్చింది అనుకుంటున్నా నేను. అవునా? దేవుని పిల్లల యొక్క ఒక స్థితి ఏంటంటే ప్రతి స్త్రీ, ప్రతి గృహిణి, ఇది ఇప్పటి నుంచి వచ్చినది కాదమ్మా, ఇప్పటి నుంచి వచ్చింది కాదు ఇది. ఆ రోజు క్రైస్తవ మిషనరీలు వచ్చినప్పుడు క్రైస్తవులకు నేర్పించిన ఒక ఉన్నతమైన క్రియ అది. మిషనరీలు నేర్పించారు.
అప్పట్లో మిషనరీలకు అప్పట్లో అన్నం లేని పరిస్థితిలో మిషనరీలు పెట్టారు. అన్నము తీసుకొని వారు సమృద్ధిగా ఉన్నప్పుడు మిషనరీలు నేర్పించారు. ఏమన్నా తెలిసిన మీ మందిరంలో ఆహారం ఉండున్నట్లు ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడు బైబిల్లో? మలాకి 3:16 ఏం చెప్పాడమ్మా? మీ మందిరంలో ఆహారం ఉండున్నట్లు ఏం తేవాలి? ఏం తేవాలమ్మా? మీరు చదివితే బాగుంటుందేమో. మలాకి 3:16 అనుకుంటాను. 3:16 మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. మర్చిపోకూడదు అనమాట. కొన్ని మనం మర్చిపోతున్నాం. ఏం కాదులే అనుకుంటున్నాం, అంతే కదన్నా, మర్చిపోతున్నాం. ఇప్పుడు ఆదాము అవ్వలకి దేవుడు ఏం చెప్పాడంటే ఇవన్నీ తినండి, తినగాకన్నాడు. వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. ఏంటమ్మా 3:16లో? ఒక్క నిమిషం ఒక్కనే ఉండండి, నేను వస్తాను. ఆ 3:16 కాదు, క్షమించండి అన్న. 3వ అధ్యాయం అన్నా, ఏనా 3:10 రైట్. 3:10 నా మందిరంలో ఏముండాలంటమ్మా? మందిరంలో ఏముండాలి? మందిరంలో ఆహారం ఉంటే ఎవరు తింటారు చెప్పండి? మందిరంలో ఆహారం ఉంటే ఎవరు తింటారు? మీరు త్వరగా చెప్పాలి. నా షార్ట్ అండ్ స్వీట్ అన్నాను. నా మందిరంలో ఆహారం ఉండాలి. ఎవరు తింటారు? దేవుని పిల్లలే కదా తినేది. ఇది కొంచెం నోట్ దిస్ పాయింట్. నా మందిరంలో ఆహారం ఉంటున్నట్లు మా ఇది చాలా ప్రాముఖ్యమైంది, చాలా ప్రశస్తమైంది. మీకు మరలా చెప్పడానికి, ఇది వివరించడానికి నేను సమయం లేదు. కానీ దేవుని సన్నిధికి మనం ఏమి చేయాలో గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేసింది. ధర్మశాస్త్ర కాలంలో దేవుని యొక్క నియమం ఏంటో తెలిసిన? 10వ భాగం ఎవరిది? దేవునిది. అంతే. నీ జీతంలో 10వ భాగం ఎవరిది అంటే అది దేవునిది, నీది కాదు. ఎందుకంటే అది దేవుడు నీకు ఇచ్చాడు. మరి నీ 10వ భాగాన్ని నీవు ఎవరికి ఇస్తున్నావు? దేవునికి. వాళ్ళంతే. తీసుకొని రండి. మీకు 10వ భాగం ఇస్తే ఏం జరుగుతుంది అన్నాడు చెప్పండి. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, గుర్తుంచుకోండి. దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడైతే ఇయ్యాలి, తీసుకెళ్ళాలి, ఇది చెయ్యాలి అని నీ మనస్సు దేవుడు ప్రేరేపిస్తాడో ఆ రోజు నుండి నీ ఆశీర్వాదం నీకు స్టార్ట్ అవుతుంది. ఇది నిజం. దేవుడు నీకు ఆ మనస్సు పుట్టించిండంటే ఏమని? దేవుని మందిరానికి నేను తీసుకెళ్ళాలి, నీకు ఆశీర్వాదం అంటే మీకు పెద్ద కనగాకండి. నీ ఆరోగ్యమే నీకు ఆశీర్వాదం, నీ కుటుంబ సంతోషమే, నీ సౌభాగ్యమే నీకు ఆశీర్వాదం. దాన్ని మించి ఇస్తానన్నాడు. ఎలాగనంటే పట్టజాలనంత విస్తారము. అంటే నీవు ఊహించలేవు. దేవుడిచ్చేది నువ్వు ఊహించలేవు. ఆ వాక్య భాగం మీరు చదివితే ఖచ్చితంగా నేను ఇవ్వాలి దేవునికి అనే ఒక తలంపు వస్తుంది. ఒక్కింత ఆత్మీయత చదవండి. దేవుని మందిరంలో ఆహారం ఉండాలి. ఎందుకంటే అది ధర్మము. అది ధర్మము. ఈరోజు ధర్మాన్ని మనం మర్చిపోతున్నారు క్రైస్తవులు. మీకు ఒకసారి ఒక మాట చెప్పారు. ఒక మందిరంలోనికి ఒక పెద్ద ఆమె వచ్చేది, చాలా చక్కగా వచ్చేది, భక్తిగా ఉండేది. పాస్టర్ గారికి, సంఘానికి చాలా పరిచయస్తురాలు. ఎంత పరిచయస్తురాలంటే, అమ్మ మీరందరూ వినాలి, ఆమెకు పింఛను, ఆమె జీతం వచ్చేసి దాదాపుగా ₹1,00,000 జీతం ఆమెది. సంఘానికి చాలా చక్కగా వచ్చేది, సహకరించేది, ఆదివారం చందా వేసేది, వెళ్ళేది. ఆమెకు ఉద్యోగ పదవి విరమణ వచ్చింది. దాదాపుగా 50 లక్షలు 60 లక్షలు ఆ పింఛన్కు రిటైర్డ్ అమౌంట్ వస్తుంది. పలాని డేట్న పాస్టర్ గారు పలాని డేట్న రిటైర్మెంట్ ఉంది, దానికోసం మీరు ప్రార్థన చేయండి అని పాస్టర్ గారికి చెప్పింది. సరే, పాస్టర్ గారికి చెప్తుందనే పాస్టర్ గారు సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. దేనికోసము? ఆ రిటైర్డ్ ఫంక్షన్ కోసం.
అయిపోయింది, రిటైర్డ్ ఫంక్షన్ అయిపోయింది. పాస్టర్ గారు అంచనా వేశారు, ఈరోజు ఈమె రిటైర్డ్ అవుతుంది కాబట్టి ఇంత దశం భాగం వస్తే మందిరానికి ఏదైనా చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి అని ఆలోచన చేసుకుంటాడు. ఈయన మనసులో బయటికి చెప్పలే. రైట్, ఫంక్షన్ అయిపోయింది. ఆమె ఒక కవర్ తీసుకొని వచ్చింది. ఆ కవర్ మీద పాస్టర్ గారు ఈ కవర్ మీద కొంచెం అడ్రస్ రాయండి అని చెప్పింది. దశం భాగం తీసుకొచ్చి దాని మీద అడ్రస్ రాయమన్నది. ఎక్కడికి అడ్రస్ అంటే, అయ్యా నేను ఈ మధ్య టీవీ చూస్తున్నాను, ఆ టీవీలో ఒక పెద్ద సేవకుడు కానుకిస్తే ఆశీర్వదించబడతానన్నాడు, ఆయనకు రాయ్యా అన్నది. సేవకుడు ఏమవుతాడు చెప్పండి, సంఘం ఏమవుతుంది? ఈరోజు అలాగనే తయారయ్యారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు తన మందను తన పిల్లలతో సమృద్ధిగా ఉంచాలని ఆశపడతాడు. అది చిన్నదా, పెద్దదా, గొప్పదా, బలహీనమైందా అని చూడడు. కానీ ఆ కొద్దిలోనే దేవుడు తన యొక్క సంతోషాన్ని కోరుకుంటాడు. చాలామంది అలాగా ఉన్నారు, మనం అలాంటి వాళ్ళం కాదు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ధర్మాన్ని మర్చిపోగాకండి, ఉపకారాన్ని మర్చిపోగాకండి. అది దేవునికి ఇష్టం. ఏం మర్చిపోకూడదని చెప్పాను? నెంబర్ 1, సృష్టికర్తను మర్చిపోకూడదు. నెంబర్ 2, ఆయన రాకడను మర్చిపోకూడదు. వెనుకున్నవి మర్చిపోవాలి, అంతే. వెనుకున్నవి మర్చిపోవాలి, ముందున్నవే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉపకారము, ధర్మము చేయటము మర్చిపో. ఒకవేళ మర్చిపోతే వాటిని చేద్దాం. చేస్తే చూడండి, చేసి చూడండి, అంతే. ఒక ప్రాక్టీస్ చేయండి. ఒక ప్రాక్టీస్ ఇది. క్రిస్టియానిటీ మీన్స్ ప్రాక్టీస్. మీరు ఇచ్చి చూడండి, దేవుడు ఏం చేస్తాడో నువ్వు ఊహించడం. కనుక ఆ స్థితిలో మనం ఉందాం, అలాంటి వారిగా మనం సిద్ధపడదాం. దేవుని యొక్క ఆ రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఆ సిద్ధపాటులో మనం వారందరినీ వచ్చడానికి ప్రయత్నిస్తాం. దేవుడి మాట మన ఇంట్లో దీవించగాక. ఆమేన్. శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలు. ఆరాధనకు అందరూ